నిండు వెన్నెలు వచ్చినప్పుడు ఆ వెన్నెలనిచ్చిన దేవుణ్ణి మర్చిపోయాడట. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, ఆ పేదోడిని పూరి గుడిసెలో నుంచి లేవనెత్తి ఏసీలో కూర్చోబెట్టాడట. ఏసీలో కూర్చోబెట్టిన తర్వాత యేసయ్యనే మర్చిపోయాడంట. ఎక్కడ కూర్చోబెట్టిన తర్వాత? ఏసీలో కూర్చోబెట్టిన తర్వాత యేసయ్యనే మర్చిపోయాడట. దైవజనమా, నిండు వెన్నెల లాంటి సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు మరెక్కువగా దేవుణ్ణి స్తుతించు. ఇది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు చేసిన చట్టాన్ని పాటించు, అంతకంతకు నువ్వు ఆశీర్వదించబడతావు. ముగిస్తున్నాను. ఏ స్థితిలో ఉన్నా లెబానోను పర్వతం మీద వృక్షాలు తాండవమాడినట్లుగా నీ కష్టమంతా మరిచిపోయి తనివితేర ప్రభుని స్తుతించు. స్తుతి 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 అని నువ్వు అంటుండగానే స్తుతి నీ స్థితి మార్చునుగాక, విప్లవాత్మకంగా నీ స్థితిగతులు మార్చునుగాక. మరలా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. భూమి మీద మీ కుటుంబీకులు పచ్చిక వలె విస్తరించున్నట్లుగా మీ పిల్లల పిల్లలను దేవుడు కటాక్షించునుగాక.